నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. 100 ఏళ్ల బడి, గుండెల నిండా సంతోషాల సడి, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో ఆనందాలు గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు హృదయపూర్వక వందనాలు, ఆత్మీయ సత్కారాలు. మొత్తంగా ప్రకాశం జిల్లా కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ది సంబరాల్లో తడిసి ముద్దయింది. ప్రకాశం జిల్లా కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ది వేడుకలను గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు. తమ ఎదుగుదలకు పునాది వేసింది ఈ పాఠశాలే అంటూ పూర్వ విద్యార్థులంతా భావోద్వేగానికి లోనయ్యారు. 3 దశాబ్దాలుగా కలుసుకోలేని మిత్రులను ఒక్కసారిగా చూసి ఆనంద డోలికల్లో తేలియాడారు. తరగతి గదుల్లోకి అడుగుపెట్టిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ మళ్లీ చిన్నపిల్లలుగా మారిపోయారు. అప్పటి చిలిపి చేష్టలు, తుంటరి పనులను నెమరవేసుకున్నారు. నాటి ముచ్చట్లు, ఆటపాటల జ్ఞాపకాలతో పాఠశాల ప్రాంగణం పులకరించింది. వందేళ్లుగా విద్యా సేవలు అందించిన బడిలో ఇప్పటి వరకు పనిచేసిన 100 మంది ప్రధాన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తమ పురోగతికి మూలమైన విద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉచితంగా సైకిల్ స్టాండ్, బోర్వెల్, సీసీ కెమెరాలు, నూతన భవనాలు ఏర్పాటు చేశారు. ఇలా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఫస్ట్ నుంచి 7th వరకు చదువుకున్నాము. ఇక్కడ చదువుకొని ఇక్కడ ఈ స్కూల్లో శతవసంతాల కార్యక్రమంలో నేను పాల్గొంటూ నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ సమాచార శాఖలో చేస్తున్నాను. 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా నా శాయశక్తిలో చేశాను. 30 సంవత్సరాల క్రితం నేను పనిచేసినటువంటి పాఠశాల ఈరోజు ఇంతింతాయి ఒట్టుడింతాయి అని చెప్పి దినదిన ప్రవర్ధమానం చెంది ఈ స్థితికి వచ్చిందంటే ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషి, గ్రామస్తుల యొక్క సహకారం మరి ఎంతగానో దోహదపడ్డ. గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ పెదపల్లిపాలెం చెనగంజ మండలంలో పనిచేస్తున్నాను. నేనైతే మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, సైన్స్ ఎక్విప్మెంట్ వాటిని కీప్ చేసుకోవడానికి 2 బీరువాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ విద్యార్థులుగా మాకు ఎంతో గర్వకారణము. ఈ స్కూల్లో చదివి మేము ఈ స్థాయికి రావడము, అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. అయినా మా పేరెంట్స్ మమ్మల్ని పక్క ఊర్లకు పంపించి తర్వాత వేరే గుంటూరు అలా పంపించి కూడా ఉన్నత విద్యను పంపించారు. ప్రజెంట్ హెచ్ఎంని దేశ విదేశాల్లో అన్ని చోట్ల ఉన్నటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరి యొక్క సహకారంతో, గ్రామంలోని పెద్దల సహకారంతో ఈ వేడుకలు చేయటం అనేది జరుగుతూ ఉందండి. ఎన్ఆర్ఐలు కూడా ఈ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి 8 లక్షల డొనేషన్ ప్రకటించి ఉన్నారు. అలాగే ఈ పాఠశాలలో సైకిల్ స్టాండు, దాకా బోర్వెల్లు, చైర్స్, 10th క్లాస్ స్టూడెంట్స్ కి స్టడీ చైర్స్, 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారు దాతలు. ఈ పాఠశాల నుంచి చదివిన వారు నేడు వివిధ రంగాల్లో దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు ప్రభుత్వ అధికారులుగా, మరికొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ఇంకొందరు ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. తమ పాఠశాలకు ఎనలేని కీర్తిని తీసుకొస్తున్నారు.